ఫ్రెండ్స్, ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా నేను చికెన్ బగారా వండుతున్నా. మీకు ఫుల్ వీడియో చూపిస్తున్నాను చూడండి. మా భార్యకి ఈ రోజు పెళ్లి రోజు సందర్భంగా ఆమెకు రెస్ట్ ఇస్తాను. నేనే వండుతాను. ఎట్లుంటుంది ఏమో తెలియదు మరి. ఇక నూనె పోస్తున్నాం. చూసుకున్నాం. నూనె పోసుకుంటే సాజీరా లవంగ చూడండి. ఇది ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటా కలిపి మిక్స్ పేస్ట్ వేస్తున్నాం చూడండి. చికెన్కి ముందు ఆయిల్ తర్వాతకి టమాటా పేస్ట్. చూడండి ఫ్రెండ్స్, మన చికెన్ సిద్ధం అయిపోతుంది. ఆ చికెన్కి తగ్గట్టు ముందు ఆయిల్లో వేసుకున్నాం. టమాటా గ్రేవీ చూడండి ఎలా ఉందో, సూపర్ అవపడుతుంది గ్రేవీ. ఇక మన చికెన్ వండితే ఎట్లుంటుందో చూడాలి. ఇక మొత్తం ప్రిపేర్ అవుతుంది, చూపిస్తాను మీకు ఫుల్ వీడియోలో చూపిస్తాను. చూడండి మన చికెన్. అల్లం పేస్ట్ వేసుకుంటున్నాం చూడండి మన చికెన్ ప్రిపేర్కి. చూడండి చూడండి. ఇక మనం పసుపు వేసుకుంటాం. రండి దగ్గరకు వచ్చేయండి. ఇక మనం ఈ పసుపు వేసుకున్న తర్వాతకి చూడండి మనం అటు ఇటు తప్పుకోవాలా. చూడండి ఫ్రెండ్స్, మన మాట అటు ఇటు కావచ్చు, జర మీరు తప్పుగా ఏం అర్థం చేసుకోకండి. ఎందుకంటే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను కదా, ఓకేనా. మరి ఇక చూడండి మనం ఉప్పు వేసుకోబోతున్నాం. ఇక ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి మనకి, జర అసలు ఉప్పు ఎక్కువ తినాం మేము. వేసుకోవాలి ఇలా చూడండి. మంచిగా మసాలాలన్నీ మిక్స్ అయ్యేటట్టు అటు ఇటు కలుపుకోవాలా. కలుపుతుంటే స్మెల్ బాగా వస్తుంది, బా సూపర్ వస్తుంది. ఇక చికెన్ చూడండి మన పడిపోతుంది చికెన్. ఇక కళాయిలో మన చికెన్ వచ్చేసింది చూడండి. ఎంత మంచిగా పడుతుంది కోడి. చూడండి మన చికెన్ ఇగో రెడీ అయిపోతుంది, దగ్గరకు వచ్చింది. ఇలానే దింపేద్దాం అనుకుంటాం కానీ ఇట్లా తింటే తినలేం కదా, అందుకే కొంచెం కూర ఉడికేదాకా వెయిట్ చేయాలి మనం. బా కూర చికెన్ వేయంగానే మసాలాలు పడంగానే మంచి వాసన అయితే బాగా వస్తుంది. ఎట్లుంటుందో తిని చూస్తే తెలుస్తుంది. చూడండి ఫ్రెండ్, మన చికెన్ ఎంత బాగుందో. మనం ఇంతకుముందు చూడండి ఫ్రెండ్, ఇంతకుముందు మనం స్టార్టింగ్లో నూనె పోసుకున్నప్పుడు కలిపేటప్పుడు చిన్న మిస్టేక్లో కత్తి పడ్డది. ఆ కత్తి కూడా తీసేసాము, వీడియోలో వస్తుంది. దాని గురించి మీరు ఏం అనుకోకండి. చికెన్ అయితే చూడండి మన చికెన్ ఎంత బాగుందో. చూస్తుంటే కమ్మగా వాసన వస్తుంది. దీన్ని అలా గట్టిగా ఒక పట్టు పట్టేయాల్సిందే. బాగుంది మొత్తానికైతే. దీంతో పాటు మనం బగారా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ బగారా కూడా చూపిస్తాను మీకు. ఇక మనం కొత్తిమీర కూడా వేసుకున్నాం చూడండి. కొత్తిమీర లాస్ట్ ఫైనల్ అయితే చికెన్ చాలా బాగుంటుంది. ఇక మన ఇంట్లో దంచి పెట్టుకున్న ధనియాల పొడి కాదు, అంతే, మసాలాలు కావాలి. కొత్తిమీర, ధనియాల పొడి చూడండి. ఇక మన చికెన్ రెడీ అయిపోయింది. ఇక దీన్ని దింపేసుకొని ఇక మనం జర బగారాని ప్రిపేర్ చేయాలి. ఇక ఓకే, చికెన్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇక బగారాకి మనం నెయ్యి వాడుతున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇక దాల్చిన చెక్క, లవంగాలు, సాజీరా, ఇలాచి. ఎందుకంటే మేము హెవీ బగారా తినాం, లైట్ బగారా ఇది. ఇగో దాంట్లోకి మనం ఉల్లిపాయలు కట్ చేసుకుందాం, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా. చూడండి ఇక చూడండి మన సాజీరా మసాలాలు అన్నీ వేసుకున్నాం. బగారా సరిపోయేది. పచ్చిమిర్చి వేసుకున్నాం. చూడండి మనం పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇలా మగ్గేదాకా దీన్ని కలుపుకోవాలి. ఎందుకంటే మనం హెవీ బగారా కాదు ఫ్రెండ్ వేసుకునేది, లైట్ బగారా. ఎందుకంటే మనం హెవీ బగారా మనం తినలేము, అందుకే లైట్ బగారా వేసుకుంటున్నాం. మన ఇంట్లో దంచుకున్నది. చూడండి ఇక పుదీనా వేసుకుంటున్నాం. దాని తర్వాతకి కొత్తిమీర. పుదీనా, కొత్తిమీర ఆ బగారాలో ఉంటే ఆ బగారా చాలా టేస్ట్ వస్తుంది. మనం దీంట్లో లైట్గా ఉప్పు వేసుకోవాలి.
ఏమో మరి బగారైతే వేస్తున్నా, ఎట్లుంటుందో తెలియదు, చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనం దీంతో ఆల్రెడీ ఒకటి పోసాం, ఇది రెండోది. మనం ఒక కప్పుతోటి రైస్ తీసుకున్నాం, 2 కప్పుల వాటర్ పోసుకున్నాం. మేమైతే కొంచెం అన్నం మెత్తగా ఉండడానికి 1కి 2 పోసుకుంటున్నాం, ఎందుకంటే గట్టిగా ఉంటే కొంచెం పలుకులు తినబుద్ధి కాదు. చూడండి మన బగారాకి సిద్ధమైపోతుంది, వాటర్ పోసాం. చూడండి మన ఎసర దగ్గరకు వచ్చేసింది. ఇక మన బగారా రైస్ సిద్ధం కావడానికి దగ్గరకు వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ఇక మన బగారాలో రైస్ కూడా వేసేసుకున్నాం. ఇక మన బగారా సిద్ధం కావడానికి రెడీగా అయింది. చూడండి మన బగారా రైస్ దగ్గరకు వచ్చేసింది, ఇక సిద్ధం అయ్యడానికి. ఇక లాస్ట్